రాజధానిలో ముళ్ళ కంప పెంచినారు రాజధాని అమరావతిలో ముళ్ళ కంప పెంచినాడు మూడు రాజధాను అంటూ ముప్పును తలబెట్టినారు మూడు రాజధానులంటూ ముప్పును తలబెట్టినారు ప్రజావేదికను నువ్వు పగతోటి కూల్చినావు ప్రజావేదికను నువ్వు పగబట్టి కూల్చినావు తగదని ప్రశ్నించినోళ్ళ అయ్యా తగదని ప్రశ్నించినోళ్ళ తలలు పగలగొట్టినావు ఒక్కసారి ఒక్క ఛాన్స్ అన్నందుకు అధికారం మేమిస్తే ఒక్క ఛాన్స్ అన్నందుకు అధికారం మేమిస్తే రాష్ట్రంలో సంపదంతా అప్పనంగా మింగావు కాలం మారిందయ్యా సీఎం గారు మూట ముళ్ళ తద్దుకోండి ఇంటికి మీరు కాలం మారిందయ్యా సీఎం గారు ఇక మూట ముళ్ళ చదువుకోండి ఇంటికి మీరు బటన్లు నొక్కింది చాలు సీఎం గారు ఇక జనం నక్కబోతున్నారు పారిపోండి మీరు బటన్ నొక్కింది చాలు సీఎం గారు ఇక జనం నక్కబోతున్నారు చదువుకోండి మీరు ఎమ్మెల్యేలు మార్చినా ఏమి లాభం ఉండదు చిల్లు పట్ట కుండలో చుక్క నీరు నిల్వదు కాలం మారిందయ్యా సీఎం గారు మూట ముళ్ళ తద్దుకోండి ఇంటికి మీరు కాలం మారిందయ్యా సీఎం గారు ఇక మూట ముళ్ళ చదువుకోండి ఇంటికి మీరు దళితులు మా మేనమామలంటూ చెప్పుకొచ్చినావు దళితులను చంపుతుంటే చూస్తూ ఊరుకున్నావు దళితులు మా మేనమామలంటూ చెప్పుకొచ్చినావు దళితులను చంపుతుంటే చూస్తూ ఊరుకున్నావు ఎస్సీ ఎస్టీ బీసీలకు రాష్ట్రంలో రక్షణేది ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు రాష్ట్రంలో రక్షణేది ఇక్కడే ఈ మధ్య కర్నూలులో ఒక నిండు ముస్లిం కుటుంబం రైలు పట్టాల మీద పడి ఆత్మహత్య చేసుకున్నది. ఇది ఎవరి పాపం? జగన్ రెడ్డి పాపం. లెక్క చెప్పమంటావా ఎంతమంది బలయ్యేది? కాలం మారిందయ్యా సీఎం గారు, ఇక మూట ముళ్ళ సర్దుకోండి ఇంటికి వీరు. కాలం మారిందయ్యా సీఎం గారు, ఇక మూట ముళ్ళ సర్దుకోండి ఇంటికి వీరు. బటన్లు నొక్కింది తోడు సీఎం గారు, బటన్లు నొక్కింది చాలు సీఎం గారు. ఆళ్ళగడ్డలో జనం నొక్కబోతున్నారు, పారిపోండి మీరు. కాలం మారిందయ్యా సీఎం గారు, ఇక మూట ముళ్ళ చదువుకోండి ఇంటికి మీరు. కాలం మారింది సీఎం గారు, ఇక మూట ముళ్ళ చదువుకోండి ఇంటికి మీరు. అయ్యా కదా గొప్పగా ఉండే, పెట్టె ముత్తగా ఉండే, పేరు గొప్పగా ఉండే, పెట్టె ఉత్తగా ఉండే, ఉద్యోగుల వంచించి నిరుద్యోగులను పెంచే, పరిశ్రమలు తరలిపోయే, ఉపాధేమో లేకపాయే, అభివృద్ధి అన్నమాట ఎండమావి అయిపోయే. ఒరయ్యా ఒక్కొక్కరు కోలుకొని ఆంధ్రజాతి మేలుకొని, ఒక్కొక్కరు కోరుకొని ఆంధ్రజాతి మేలుకొని,
మన చంద్రన్నను కోరుకుని చంద్రన్నే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు గ్యారంటీ 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 ఆంధ్రప్రదేశ్ చీకటి ఓరయ్యా అందుకనే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పట్టరా పట్టరా పసుపు జెండా పట్టరా పట్టరా పసుపు జెండా పట్టరా పట్టరా పసుపు జెండా పట్టరా పట్టరా పసుపు జెండా చంద్రన్న సీఎం అయ్యేదాకా చంద్రన్న జై చంద్రన్న జై చంద్రన్న గారిని మాట్లాడవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తాను.